హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో ఉన్నటువంటి సశస్త్ర సీమా బల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి 116 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, స్టాఫ్ నర్స్ లేదా ఫిమేల్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ పైనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన విడుదలైనటువంటి 30 రోజుల్లో పంపాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ ssbrecruit.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి నుంచి 47 పోస్టులతోటి గ్రేడ్ 2 స్పెషలిస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి అనస్థీషియా, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీకి సంబంధించినటువంటి విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నవంబర్ 1వ తేదీ లాస్ట్ డేటు. ESIC.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొకటి చూసుకున్నట్లయితే మనకి గుజరాత్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఫైనాన్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు మనకు విడుదల కావడం జరిగింది. 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. అక్టోబర్ 29వ తేదీ లాస్ట్ డేటు. అఫీషియల్ వెబ్సైట్ www.cug.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో 115 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. NIOS అంటారు. సో ఇందులో మనకి జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అకాడమిక్ ఆఫీసర్, అలాగే సెక్షన్ ఆఫీసర్, అలాగే ఈడీపీ సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. పోస్టులను అనుసరించి 27 నుంచి 52 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకి 19,900 నుంచి 2,15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా 7 డేస్ మాత్రమే సమయం ఉంది. NIOS.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ 115 పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే సశస్త్ర సీమాబల్ SSB నుంచి మనకి మరికొన్ని పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. స్పెషలిస్టుల కింద 7 పోస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల కింద 44 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి 21 నుంచి సో అక్టోబర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యన వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. MBBS చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే NGRIలో సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి. సెక్రటేరియట్ అసిస్టెంట్ కింద 6 పోస్టులు, జూనియర్ స్టెనోగ్రాఫర్ కింద 1 పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అక్టోబర్ 15వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. NGRI.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో మనకి 27 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులను అనుసరించి 27 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. నెలకి 30,263 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 29వ తేదీ లాస్ట్ డేట్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మనకి IBPS నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్సనల్ సెలక్షన్ ఈ బోర్డు నుంచి మనకి కొన్ని పోస్టులకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే రైల్వే నుంచి మనకి చెన్నైలో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి 794 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓన్లీ ఆ స్టేట్ వాళ్ళే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ESICలో టెక్నికల్
ఈసీఐఎల్ ఓకే. ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ నుంచి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇంకా జాబ్ లేకపోతే రాష్ట్రం తెచ్చుకొని ఎందుకు అని చెప్పేసి ఎమ్మెల్సీ వాణిదేవిని నిన్న జరిగినటువంటి జాబ్ మేళాలో నిరుద్యోగులు నిలదీసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని చెప్పేసి నిలదీసినట్లు నిరుద్యోగులు దీనికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఎమ్మెల్సీ వాణిదేవిని నిలదీసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా దళిత బంధు మార్గదర్శకాలు రిలీజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 5 గ్రూపులుగా లబ్ధిదారులు ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లోకి నగదు కలెక్టర్ ఆదేశంతోనే నిధులు విడుదలని మెన్షన్ చేశారు. ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లోకి నగదు కలెక్టర్ ఆదేశంతోనే నిధులు విడుదల అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎట్టకేలకు 2.5 నెలల తర్వాత దళిత బంధు పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. శనివారం మెమో రూపంలో యాదాద్రి, వరంగల్, కరీంనగర్ జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్లకు ఆదేశించింది. లబ్ధిదారులు 5 గ్రూపులుగా విభజించి మండలాల వారీగా వేరువేరు బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలను తెరిపించడానికి చొరవ తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మెన్షన్ చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి అందేటువంటి 10 లక్షల్లో 10,000ను రక్షణ నిధి కింద మినహాయించి మిగిలినటువంటి 9,90,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఏపీ డిఈఈ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఈ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డైట్లు అలాగే ప్రభుత్వ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంస్థల్లో మొత్తం 5,000కి పైగా సీట్లు ఉన్నాయి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ఒక్కోదానికి 25% సీట్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే అబ్కారీ శాఖ కొత్త ఎస్ఐలకు పోస్టింగ్లు లేవు, జీతాలు లేవని చెప్పేసి మెన్షన్ చేశారు. అబ్కారీ శాఖలో ఉన్నటువంటి కొత్త ఎస్ఐలకు ఇటు పోస్టింగ్స్ లేవు, అటు జీతాలు లేవు. కష్టపడి కొలువు సాధించుకున్నా కూడా అందుకు ప్రతిఫలం దక్కుతలేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నియామక పత్రాలు అందుకొని 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పోస్టింగ్స్ ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. కొందరికైతే 9 నెలలుగా జీతాలు కూడా ఇస్తలేదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.